ఇప్పుడు వైసీపీ నాయకులు ఏం చెప్తారంటే పాత జగన్ బయటకు వస్తే మాత్రం పులివెందులో వేరే విధమైన పరిస్థితి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అమ్మాయి సునీత మాట్లాడుతుంది, ఇప్పుడు మాట్లాడుతుంది గొంతిప్పుతుంది. సంవత్సరం అయింది కదా ఎన్నికలు అయిపోయి, ఎక్కడ దాక్కుందా సునీత ఈనాళ్ళు? బాబాయిని చంపాడు, ఈ పిచ్చి కూతలన్నీ కూసింది కదా. మరి ఏం సంవత్సరం అయింది కదా మీ పార్టీ వచ్చే అధికారంలోకి. చంద్రబాబు సక్కర్ చేరి వాగింది కదా అమ్మాయి. ఇప్పుడు మరి ఏం సంవత్సరం అయింది, ఎందుకు తేల్చలా? అప్పుడేమో జగన్ మీద పడి ఏడిసి వచ్చారు, జగన్ అడ్డుకుంటున్నాడు. మరి జగన్ అయిపోయి 1 year అయిపోయింది కదా. ఇప్పుడు మరి ఎన్నాళ్ళు ఏం పీకు సునీత, మరి ఇప్పుడు ఎన్నాళ్ళు ఏమైపోయింది గొంతు? ఇది చంద్రబాబు పంచన చేరి చంద్రబాబు గీసిన గీతల్లో నడుస్తూ మాట్లాడే వాగుళ్ళు తప్పితే వీళ్ళ మాటలు అలాగే ఉంటాయి. ఒకవైపు పులివెందుల ఎన్నికలు, ఇంకోవైపు హూ కిల్డ్ బాబాయ్, ఇంకోవైపు పులివెందులలో సునీతమ్మ కేవలం చంద్రబాబు వాడుకుంటున్నాడు. సునీతకి ప్రజల్లో ఏమీ లేదు, సునీతను వాడుకుంటున్నాడు చంద్రబాబు. ఏదో చంద్రబాబు లక్షణం కదా కుటుంబాలను చీల్చడం, తనకే కుటుంబాన్ని చీల్చి అది సీఎం అయ్యాడు కదా. ఆ నైజం అతన్ని, అది బ్లడ్ DNA. ఆ కుటుంబాలని చీల్చి ఏదో చేసి చేయటం, తద్వారా తను లబ్ధి పొందటం ఆయన నైజము, ఆయన DNA. అలాగే కదా ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చే కదా తన అధికారంలోకి వచ్చాడు. సరికి ఇక్కడ జగన్ కుటుంబాన్ని చీల్చాలి, ఆ చెల్లెళ్ళని దూరం చేయాలి, అట్లా చేస్తాడు. రేపు పవన్ కళ్యాణ్ కూడా తొందరలో పెడతాడు, పెద్ద వెయిట్ అయినా పెడతాడు. పవన్ కళ్యాణ్కి చిరంజీవి పెట్టడం ఏదో చేస్తాడు. ఆ కుటుంబాలను చీల్చటము, తద్వారా లబ్ధి పొందడం చంద్రబాబు వెనతో పుట్టిన విద్య. అదే చేస్తారు. విషనరీ అంటే అదే చంద్రబాబు. విషనరీ అంటే ఏంటి? అదే విషనరీ. ఎట్లా ఎదుటోళ్ళని పక్కదారి పట్టించి నొక్కేయాలి, ఎట్లా మనం చెప్పిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా మీడియా ద్వారా ఎలాగూ మేనేజ్ చేసుకోవాలి, ఇది విషనరీ. ఆయన విషనరీ అది. చూడరాదు హైటెక్ నేను అంటాడు. హైటెక్ భూమి పూజ చేసింది, ప్రాజెక్టు పూజ చేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు నేను అంటాడు, అది రాజశేఖర్ రెడ్డి. ఎయిర్పోర్టు నేను అంటాడు. ఎయిర్పోర్ట్ నువ్వే అయితే మరి రామారావు గారి పేరు పెట్టాలి కదా. రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు పెట్టారు? బికాస్ రాజశేఖర రెడ్డి దానికి శంకురార్పణ చేసింది, దానికి అంకురార్పణ చేసింది, దాని ముందునే రాజశేఖర. అందుకని రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నాడు, వాళ్ళ నాయకుడి పేరు. ఇది టెలిఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు. ఈ అసలు రోడ్లు వేయటం, హైవే రోడ్లు నేను అంటాడు. ఇప్పుడు 62లో అప్పటికి రాజకీయాల్లో కూడా లేడు. 62లో వీరు పుట్టాడు లేదు, అప్పటికి పుట్టే ఉన్నాడు అనుకుంటా. 60 పుట్టాడు, అప్పుడే పుట్టుంటాడు. 62లో ఎప్పుడో పార్లమెంట్లో మాట్లాడాడు వాజ్పేయి గారు. ఏ దేశం అయినా, ప్రపంచంలో ఏ దేశం ముందుకు వెళ్ళాలన్నా, డెవలప్మెంట్ కావాలన్నా రహదారులు, హైవేస్ కనెక్టివిటీ ఉండాలి. అది జరిగిన రోజే డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది అమెరికా అయినా చెప్పాలని అది ఏం చెప్పి మాట్లాడాడు. ఆ విజన్కి, ఆయన మాట్లాడిన విజనరీ స్పీచ్కి ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ ఆయన దగ్గరికి పిలిచి, ఏ రోజుకైనా నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతావు వాజ్పేయి అని అన్నాడు ఆయన. అటల్జీ ఏనాటికైనా యూ విల్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అని ఆ రోజు నెహ్రూ గారు అన్నారు ఆయన స్పీచ్ విని. ఇది నేను చెప్పాను ఆయనకి అంటాడు ఈయన. ఇన్ని కలబొల్లి మాటలైతే ఎట్లా అని నేను చెప్పాను. బిల్ గేట్స్కి అసలు కంప్యూటర్ అంటే తెలియదు, నేనే డిజైన్ చేసి చూపించాను కూడా అంటారు అన్నారు. అదే అంటాడు. అదే అతను నోటికి తాటిపట్ట, నోరు తాటిపట్ట అన్నట్టు నోరికి నాలుగుకి నలం లేదు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఆయన మాటల గురించి మనం పట్టించుకుంటాం. కానీ కథే మహర్జాతకుడు, ఎన్ని పాపాలు చేసినా భగవంతుడి దగ్గర క్షమాపణ పొందుతున్నాడు. ఎన్ని పాపాలు చేసినా ఆ మహర్జాతకుడు. అతను గొప్ప విషనరీ. ఏంటంటే గొప్ప విషనరీ ఈ ప్రజలకు సంబంధించిన విషయాలు లేవు. అది ఉంటే ఆయన గొప్ప విషనరీ దేంట్లో అంటే మేనేజ్మెంట్ ఆఫ్ మీడియా. న్యూస్ పేపర్లని, మీడియాని ఎలక్ట్రానిక్ బాగా మేనేజ్ చేయడంలో పెద్ద విషనరీ ఆయన. గొప్ప విషనరీ అయితే ఒకటి చెప్పు నాకు, జర్నలిస్ట్గా నువ్వు రామారావు గారి పేరు చెప్పగానే ఏమి గుర్తొస్తుంది నీకు? రామారావు గారి పేరు చెప్పగానే ఆసియాకు ఒకటి, ఇంకోటి 2 కిలో బియ్యం ఒకటి.
ఆడపిల్లకి సమాన హక్కు అదొకటి, అది వస్తుంది. కిలో బియ్యం మనసభలో తీసేయడం ఇవన్నీ వస్తాయి కదా. ఆయన పేరు రాగానే ఎవరు చెప్పకుండా పటేల్ పట్వారీ వ్యవస్థ తీశారు ఆయన. పటేల్ పట్వారీ వ్యవస్థ అదే మనసభగిరిలో తీశారు. సో ఈ గుర్తొస్తాయి కదా. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పగానే ఏం గుర్తొస్తుంది? రుణమాఫీ ఒకటి, రుణమాఫీ, ఆరోగ్యశ్రీ ఇవన్నీ గుర్తొస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్, ఫీజు ఇవన్నీ వస్తాయి. చంద్రబాబు పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఒక్క పథకం, 14 ఏళ్ళు సీఎం చేసాడు, ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు 15 ఏళ్ళుగా సీఎం. ఒక్క పథకం చంద్రబాబు పేరు చెప్పగానే ప్రజల్లో ముద్ర వేసుకున్న పథకం ఒకటి చెప్పు. ఒక్కటి. సాఫ్ట్వేర్ పరిచయం చేశారు అంటారు. అదే ఇలాంటి అబద్ధాలు తప్పితే సాఫ్ట్వేర్ పరిచయం పథకం ఏముంది? సాఫ్ట్వేర్ అనేది జనార్దన్ రెడ్డి వేశాడు పూజ. అది సిలికాన్ వ్యాలీలో అప్పుడు భూము మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం అది భూము. ఆ భూములో దక్కన్ ప్రాంతం ఇది. హైదరాబాద్ ఇస్ దక్కన్ ప్రాంతం. దానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఆ ప్రాంతం మంచిది అని ఈ దక్కన్ ప్రాంతం వల్ల ఇది బెంగళూరు అంత డెవలప్ అయింది. వాళ్ళ దృష్టిలోకి సిలికాన్ వ్యాలీ దృష్టిలోకి పడింది ఈ దక్కన్ ప్రాంతం కనుక. దక్కన్ ప్రాంతం అందుకని ఇప్పుడు టెక్నాలజీ ఇంకా పెరిగినాక వాళ్ళు ఏసీ అవసరం లేదు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే కంప్యూటర్ నడవాలంటే ఏసీ ఉండాలి ఫుల్గా. అది దక్కన్ ప్రాంతంలో కొండ ప్రాంతం కనుక చక్కగా చలికాలం బ్రహ్మాండంగా ఉంటుంది. అన్నీ సూటబుల్ అంటే అని ఆ సిలికాన్ వ్యాలీలో దక్కన్ ప్రాంతాలు డెవలప్మెంట్గా అందువల్లే ఆ టైంలో హైదరాబాదు, బెంగళూరు, ఈ దక్కన్ ప్రాంతాలు కొండ ప్రాంతాలన్నింటినీ అవకాశాలు వచ్చినాయి. అది అందిపుచ్చుకున్నారు. ఇది నువ్వే కనిపెట్టినట్టు నువ్వే సార్ ఇది పిచ్చి మాటలు కదా. అది వచ్చింది ఆ సమయానికి నువ్వు అదే అదృష్టవంతుడు అంటున్నా. పథకాలు వేరే వాళ్ళు చేస్తారు. అందుకని చంద్రబాబు ఈజ్ నెవర్ ఏ క్రియేటర్. నేను చాలాసార్లు చెప్పాను, చంద్రబాబు ఎప్పుడు కూడా సృష్టికర్త కాదు, అలంకరణ చేయగలిగిన వాడే. హీఈస్ ఎ డెకరేటర్, నాట్ ఎ క్రియేటర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.